లక్నోలో ఒక ఇన్స్టిట్యూట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 15 మంది చనిపోయారు. ఇది కోచింగ్ సెంటర్. ఆ విజువల్సే చాలా దారుణంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అసలు చాలా చాలా ఒక రకంగా అక్కడెక్కడో జరిగింది కదా, లక్నోలో జరిగింది కదా అని వదిలేసే పరిస్థితి అసలు లేదు. ముఖ్యంగా మన హైదరాబాద్లో మీరు ఎప్పుడు అంటున్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని. సో అమీర్పేట్లో చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. నిజంగా ఫైర్ సేఫ్టీ అనేది ఉందా? కరెక్ట్గా మీరు అంటున్న ఆ కోచింగ్ సెంటర్కి దగ్గరలోనే ఒక మాల్ మొన్ననే తగలబడింది. సో స్వప్నలో మనకు ఉదంతా తెలుసు. అక్కడే ఏదో మన సికింద్రాబాద్ స్టేషన్ ముందటనే ఉన్నట్టు ఒక కేఫ్ తగలబడిపోయింది, హోటల్ తగలబడిపోయింది. సో అట్లా రకరకాల ఎప్పుడో వచ్చినప్పుడు మనం వాటిని పట్టించుకోవడం జరుగుతుంది. కానీ నిజంగా లక్నో నుంచి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయా లేవా? సాయి గారు దీని గురించి నేను చాలా మటుకు ట్వీట్ కూడా చేశాను. కానీ ఏం జరగదు సాయి గారు, ఏం జరగదు. ఎందుకంటే మన దగ్గర లైఫ్కి వాల్యూ లేదు, విలువ లేదు. స్టాలిన్ అని మన ఒరిజినల్ స్టాలిన్, మన సీఎం మద్రాస్ స్టాలిన్ కాదు, ఒరిజినల్ స్టాలిన్, రష్యన్ స్టాలిన్ ఒక మాట చెప్పారు, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మన దగ్గర ఉన్న సోకాల్ చాలామంది జర్నలిస్టులు కూడా చనిపోయిన వాళ్ళ సంఖ్యను బట్టి హెడ్లైన్ పెట్టాలా వద్దా అనేది అర్థం చేసుకోండి. అంటే ఫస్ట్ పేజ్లో రావాలా, సెకండ్ పేజ్లో ఉన్న చిన్న కాలమా అనేది. సాయి గారు, మీరు నేను ఒక నెల తర్వాత దీని గురించి మర్చిపోతాం. మన మున్సిపల్ అథారిటీస్ కూడా మర్చిపోతారు. ఢిల్లీలో ఒక యాక్సిడెంట్ జరిగింది, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్. ఎంతమంది చనిపోయారు సాయి గారు? మనం మర్చిపోయాం నంబర్ కూడా. 25 ఎంతో ఉండే. వీఆర్ నాట్ బాదర్డ్. ఎవరికి పోయింది వాళ్ళకి పోతుంది సాయి గారు. ఈ 15 మంది యంగ్స్టర్స్ చనిపోయారు చూడండి, వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది సాయి గారు. హైదరాబాద్లో స్వప్నలోక్లో 6 ఐ థింక్ ఆ టైంలో కాల్ సెంటర్లో పనిచేస్తున్న యంగ్స్టర్స్ చనిపోయారు. ఎవరికి పోయింది సాయి గారు? ఆ ఫ్యామిలీకి పోయింది. మన దగ్గర విలువ లేదు సాయి గారు. వీఆర్ 140 crores. చనిపోతే 15 మంది ఏం పోయిందిలే అని చెప్పేసి. ఇది ప్రాబ్లం. మన దగ్గర లంచం తీసుకొని ఫైర్ పర్మిషన్ ఇచ్చి ఫ్లోర్స్ యాడ్ చేసి అన్నీ చేస్తారు. ఢిల్లీలో చూడండి, 5 రూములకి ఇచ్చిన పర్మిషన్ 25 రూములు కట్టుకున్నాడు. మన దానికి ఒక్క బిల్డింగ్కి నెక్స్ట్ బిల్డింగ్కి గ్యాప్ ఉండదు, సెట్ బ్యాక్స్ ఉండవు. ఏం చేస్తున్నారు ఇక్కడ మున్సిపల్ అథారిటీస్? లక్కలీ పేమెంట్ గురించి అట్లీస్ట్ సుప్రీంకోర్టు ఒక చట్టం పెట్టారు మన, సెయింగ్ దట్ దే ఆర్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అని. మున్సిపల్ అథారిటీస్ మీకు యాక్సిడెంట్ జరుగుతా రేపు పేమెంట్ లేకుంటే మీరు కేసు ఫైల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు మున్సిపాలిటీ దగ్గర నుంచి. ఇది ఈ చట్టం కూడా తీసుకురావాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, ఎందుకంటే అన్నిటికంటే ఈజియెస్ట్ ఏం తెలుసా షాయ్ గారు? షార్ట్ సర్క్యూట్. కరెక్ట్. ఓకే, మొన్న నాంపల్లిలో ఒక 6 నెలల ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. చాలామంది చనిపోయారు ఫ్యామిలీ వాళ్ళు. దాంట్లో కింద మొత్తం కెమికల్స్ ఉంటాయి. కాయ్ గారు చెప్తున్నాను, హైదరాబాద్లో మీరు వెళ్ళండి, పార్కింగ్ లాట్ మొత్తం కన్వర్ట్ చేసుకున్నారు. పార్కింగ్ లాట్లో కార్డ్బోర్డ్ డబ్బాలు, జనరేటర్లు. ఆఫ్కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ జనరేటర్, ఎందుకంటే అది చాలా హెవీగా ఉంటుంది, పైన ఎత్తుకెళ్ళారు, అది కింద పెట్టుకోండి. ఎస్, దానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా? అది ఉండదు. అది యూజ్ చేయడానికి వాచ్మెన్ తెలియదు. వాచ్మెన్ వారానికి వాచ్మెన్ మారుతారు, వాడికి తెలియదు ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి. ఇది ప్రాబ్లం మన దగ్గర. మీరు చెన్నై ట్రేడ్ సెంటర్ తీసుకోండి సాయి గారు. దట్స్ అ ప్లేస్ ఐ లవ్ ఎ లాట్. నాకు చాలా నచ్చుతుంది అక్కడ వెళ్ళడానికి. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చినప్పుడు యూఎస్ నుంచి కొంతమంది తీసుకెళ్ళాను అక్కడ. దేవర్ అస్టౌండెడ్, ఏంట్రా ఇది అని చెప్పేసి. కంప్యూటర్ సెంటర్స్, అన్ని కంప్యూటర్ షాప్స్, ఏం కావాలంటే దొరుకుతుంది అక్కడ. ఓకే, అప్పుడు ఆ టైంలో వివో యూస్ టు జోక్ అనమాట, ఇంటెల్ తయారు చేయని చిప్ కూడా మన చెన్నై ట్రేడ్ సెంటర్ దొరుకుతుందని చెప్పేసి. ఆ సంగతి. ఆ చెన్నై ట్రేడ్ సెంటర్లో మీరు అది పార్కింగ్ లాట్ ఉండే ముందు, అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి సాయి గారు, మినిమం ఒక 200 మంది పోతారు. ఐ పిటీ దోస్ పీపుల్ దేర్. కరెక్ట్. ఎందుకంటే పాపం కష్టపడి పనిచేస్తారు వాళ్ళు అక్కడ కింద ఉన్న అందరు, ప్రతి షాపులు, అందరు 10x10 షాప్స్ అన్నీ. మీరు ఏం చేశారు? మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? కరెక్ట్, మీరు అక్కడి నుంచి అది తీసేస్తే ఒక 4,000 మంది ఉద్యోగం పోతాయి. కరెక్ట్ అది. కానీ యూ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్ సాయి. రేపు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కాదు. మన ఇండియాలో ఎప్పుడు అంటాం హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్ అని. అంతా అయిపోయిన తర్వాత అడ్వైస్ చేయడానికి చాలామంది వస్తారు, అట్లా చేస్తే బాగుంటుండే అని చెప్పేసి. ఏం చేశారు ఇప్పుడు? ఇది సాయి గారు మన అమీర్పేటలో చెప్తుంది. కోచింగ్ సెంటర్స్ అన్ని హోర్డింగ్స్తో బ్లాక్ చేసి ఉంటుంది, ఫ్లెక్స్లతో. దుంకలేరు బయటికి కూడా, అంత మొత్తం కంప్లీట్లీ బ్లాక్డ్. ఎన్ని ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయి మన దగ్గర. మన గుల్జార్ హౌస్లో యాక్సిడెంట్ జరిగింది సాయి గారు, మొత్తం ఫ్యామిలీ వైప్ అవుట్ అయిపోయారు, జాయింట్ ఫ్యామిలీ పెద్దది. ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు మీరు? ఎక్కడ వేర్ ఇస్ పార్కింగ్ ఏరియాని మీరు ఎట్లా కన్వర్ట్ చేసుకున్నారు? అక్కడ స్వప్నలో కాంప్లెక్స్ ఫస్ట్ నిన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ స్వప్నలో, బై ద వే సాయి గారు. ఒక కంప్లీట్ ఒక బిల్డింగ్, ఒక రూమ్ మొత్తం ఇట్ గాట్ ఫైర్. లక్కీలీ డిడ్ంట్ స్ప్రెడ్. అక్కడి నుంచి అప్పటిదాకా ఫైర్ వాళ్ళు వచ్చేసారు, ఎందుకంటే ప్యారడైస్ ఫైర్ దగ్గరే స్టేషన్. కానీ ఎన్ని ప్లేసెస్ మీరు లక్కీగా ఉంటారు? ఢిల్లీలో జరిగినది కుంభకోణంలో ఫైర్ డిజాస్టర్ జరిగింది సాయి గారు, మీకు గుర్తు 80 మంది పిల్లలు చనిపోయారు.
మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది, వాళ్ళకు ఒకటే స్టేర్ కేసు, ముందు 3 ఫ్లోర్స్ ఉంది, కానీ 5 ఫ్లోర్లు కట్టేసుకున్నారు. నేను పని చేశాను వాళ్ళకి, ఇంకా 2 ఫ్లోర్లకి ఫైన్ వేసేసాను వాళ్ళకి, అండ్ రెగ్యులరైజ్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి. మాకు డబ్బులు వచ్చింది కదా, వీ నీడ్ మనీ నో. ఆ లెటర్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. ఆలోచించండి, జిహెచ్ఎంసీ ఎంకరేజ్ చేస్తున్నారు. 3 ఫ్లోర్లు కట్టే బిల్డింగ్కి 5 ఫ్లోర్లు కట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు, సింగిల్ స్టేర్ కేసు ఉంది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ పిల్లలు రేపు ఏమైనా అయితే పేరెంట్స్ హోల్డ్ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ సార్. కరెక్ట్. మీకు తెలిసి కూడా మీరు తీసుకొచ్చి పిల్లల్ని అట్లాంటి స్కూల్లో పెడుతున్నారు. వాళ్ళు కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది. ఎన్ని స్కూల్స్కి గ్రౌండ్ ఉంది సాయి గారు? మన జపాన్లో ఎర్త్క్వేక్ వచ్చింది, ఎవరైనా చనిపోయారా? ఎవరు లేరు. బికాజ్ దే హ్యావ్ ఎ డ్రిల్. అక్కడ చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు పిల్లల్ని. ఇక్కడ మన జరిగిన యాక్సిడెంట్లో ఐ థింక్ ఇట్ ద నైజీరియన్ కపుల్ ఎస్కేప్ ఢిల్లీ హోటల్ ఫైర్లో. ఆయన ఫైర్ సేఫ్టీ గురించి తెలిసిన మనిషి, టవల్ ముఖం మీద పెట్టుకొని, వెట్ టవల్, హీ అండ్ హిజ్ వైఫ్ స్విమ్మింగ్ అక్కడ షవర్లు వేసుకొని అక్కడి నుంచి వాళ్ళు క్రాల్ చేసుకుంటూ వెళ్ళారు కింద, బికాస్ స్మోక్ స్టాండ్స్ అట్ హైట్. బికాజ్ నేను హోటల్ ఇండస్ట్రీలో పనిచేసాను సార్, నాకు తెలుసు ఫైర్ ఎవాక్యుయేషన్ ఎట్లా ఉంటుందని. అది నేర్పించారా మన వాళ్ళకి? లేదు. మనకు అసలు నిజమే పర్ఫెక్ట్గా మాట్లాడారు మీరు ఇందాక. మనుషుల ప్రాణాలు అంటే విలువ లేదు. వచ్చాడు అది కరెక్ట్. ఓకే, ఓవరాల్ కార్ వచ్చి కొట్టి 6 మంది చనిపోయారు. నెక్స్ట్ డే ఉంటుంది 10 మంది చనిపోయారు. నెక్స్ట్ డే 3 మంది చనిపోయారు. అండ్ వీ డోంట్ ఈవెన్ బాదర్. మన దగ్గర ఈవెన్ ఎవరికి కూడా రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఆ ఫ్యామిలీ ఎట్లా మార్చాలి, ఎట్లా మనం దీంట్లో రిఫార్మ్ ఫ్యామిలీకి పోవాలి. రిఫార్మ్ ఒకటే ఉంది సాయి గారు, ఎవరు దీనికి పర్మిషన్ ఇస్తున్నారో దే ఆర్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్. అంతే చేస్తేనే అవుతుంది. కరెక్ట్ సార్. ఇది కోర్టులు చేయాలి. ఇక్కడ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు చేయాల్సింది. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో బిల్డింగ్ ఎక్స్టెన్షన్కి, మీరు స్టే ఆర్డర్ తీసుకుంటారు, 3 అంతస్తులు కట్టిన తర్వాత మళ్ళీ 5 కట్టుకుంటారు. స్టే ఆర్డర్ అది 10 సంవత్సరాల దాకా అడేవాడు ఉంటుంది స్టే ఆర్డర్. ఏం చేస్తున్నారు కోర్ట్స్? ఇది మనం అడగాల్సింది. వేర్ ఆర్ ద ఫైర్ సేఫ్టీ మెజర్స్? ఒక బిల్డింగ్కి నెక్స్ట్ బిల్డింగ్కి 1 ఫీట్ గ్యాప్ కూడా లేదు. ఒక ఫైర్ ఇంజిన్ ఎట్లా పోతుంది లోపల నుంచి? ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం విండోస్ అంతా సీల్డ్ ఉండే. మన జరిగిన లక్నో ఫైర్ యాక్సిడెంట్లో సాయి గారు బయోమెట్రిక్ ఉండే గేట్కి. ఫైర్ పట్టుకునే మొత్తం సిస్టమ్ వెంట్ ఆఫ్, ఆ బయోమెట్రిక్ లాక్ అయిపోయింది. గేట్ నుంచి బయటికి లాగలేకపోయారు పిల్లలు. చాలామంది దాంతో చనిపోయారు. ఢిల్లీలో మీకు గుర్తుండే 2 సంవత్సరాల ముందు ఒక ఇట్లనే కోచింగ్ సెంటర్ రాజేంద్ర నగర్లో వరదలు వచ్చినప్పుడు పిల్లలు చనిపోయారు. సేమ్ థింగ్ హ్యాపెండ్. రోడ్ కాన్కేవ్ రోడ్ ఉంది, ఇట్లా ఉండే రోడ్ అది. ఇక్కడ కాలేజ్ ఉంది, ఒక కోచింగ్ సెంటర్, వాళ్ళ లైబ్రరీ బేస్మెంట్ కింద ఉంది. బేస్మెంట్ కన్వర్ట్ చేసుకున్నారు లైబ్రరీగా. నీళ్ళంతా దాని లోపలికి వెళ్ళింది, బయోమెట్రిక్ క్లోజ్ అయిపోయింది, బయటికి రాలేకపోయి చాలామంది చనిపోయారు. ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇది నాకు ఇట్స్ అ వెరీ ప్యాషనేట్ సబ్జెక్ట్ ఫర్ మీ. కానీ ఏం చేయలేకపోతున్నాం సార్. లిటరల్లీ హెల్ప్లెస్. ఎందుకంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక ట్రాజడీ జరుగుతుంది, ఆ వారం అందరూ మాట్లాడతాం. కర్నూలులో బస్సు కాలిపోయింది, ఫుల్ చెక్కింగ్ ఇక్కడ సిటీలో. వారం తర్వాత ఎవ్వడు పట్టించుకోవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన మళ్ళీ 40 మంది చనిపోతే అప్పుడు మళ్ళీ వేసి కూర్చుంటారు. ఈ ఆర్టీఓ వాళ్ళు ఎవరు లైసెన్స్ ఇష్యూ చేస్తారు, ఎవరు పర్మిట్ ఇష్యూ చేస్తారు, వాళ్ళది పట్టుకోవాలి. ఒక్కసారి అయిన వాడిని తీసుకెళ్లి లోపల పెట్టేస్తే బయటకు రాకుండా ప్రాపర్టీ సీజ్ చేయాలి సాయి. ప్రాపర్టీ సీజ్ చేయాలి. దే షుడ్ పే ఫర్ ద ఎవ్రీ లైఫ్ దట్ ఈస్ లాస్ట్. కరెక్ట్. ఎవ్రీ లైఫ్, ప్రొడక్టివ్ లైఫ్ అదంతా. 15-year-old 20-year-old ఏం సాయి గారు ప్రొడక్టివ్ లైఫ్? 60 సంవత్సరాల తర్వాత అంటే అర్థం చేసుకోవచ్చు నాలాంటి వాళ్ళు. ఇఫ్ యూ క్రాస్ యూ డన్ ద బెటర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ 20-year-old 25-year-old ఏంటి చనిపోతే మళ్ళీ జీవితం అంతా ఉండే వాళ్ళకి, వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చుకుంటూ వాళ్ళ ఎంటైర్ లైఫ్ దే విల్ స్పెండ్ క్రైయింగ్. కానీ మన దాంట్లో విలువలేదు. ఇంకొక స్వప్నలోకం, ఇంకొక ఏం చెప్తారు మన అమీర్పేట, అట్లాంటివన్నీ జరుగుతాయి. అప్పుడే మనకు తెలుసు ఏం జరుగుతుంది. కానీ నిజంగా దారుణం ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఇట్లాంటి ఇష్యూస్ మీద మీడియా స్పేస్ ఎక్కువ ఇవ్వరు. ఇచ్చినా చూసే జనాలు లేరనే ఒక అభిప్రాయం ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే లిటరల్లీ అంటే వ్యూవర్షిప్ని బేస్ చేసుకుని కదా వీళ్ళు కుక్ చేస్తున్నది. మీరు అన్నట్టుగా నేనే చాలా వాటికి పొద్దు నుంచి సాయంత్రం దాకా రిపోర్ట్లు చేసిన సందర్భాలు నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మన సిటీ లైట్ కేఫ్ దగ్ధమైన ఏమీ తెలియదు, అంతే. ఆ రోజు అయిపోయింది అంతే. ఆ రోజు ఫుల్ పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని ఛానళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తాయి, మాట్లాడతారు. 2-3 రోజులు దాని మీద చర్చలు జరుగుతాయి, తర్వాత అవుట్. అక్కడ బేకరీ వచ్చేసింది. అంతే. దట్స్ ఇట్. సో అందుకే ఆ రోజులు పోవాలని మనం కోరుకుందాం సార్. అట్లీస్ట్ విశ్వగురువు కావాలి అని అంటే ఫస్ట్ బాధ్యతాయుతమైన సమాజం నిర్మాణం కావాలి, దాని తగ్గ ప్రభుత్వాలు ఏర్పడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.